సికింద్రాబాద్లో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. క్యాంపు కార్యాలయంలో కాకుండా కమ్యూనిటీ హాల్లో చెక్కులు పంపిణీ చేస్తున్న అధికారులపై ఎమ్మెల్యే పద్మారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి సీన్ రిపీట్ అయితే స్పీకర్కు ఫిర్యాదు చేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎన్నికల ప్రసంగాలలో చాలా చోట్ల చాలా వివిధ రకాల స్కీమ్స్ అనౌన్స్ చేశారు. ప్రజలంతా వాళ్ళు అనుకున్నారు ఈ స్కీమ్స్ అని కొత్త గవర్నమెంట్ వస్తే స్కీమ్స్ వస్తాయేమని చెప్పి ఆశపడి ఓటేసారు. గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు దాదాపు నిన్నటికి ఒక సంవత్సరం అయింది. ఇక్కడ చెక్లు ఇచ్చినప్పుడు తులం బంగారం ఏదైనా అడిగితే మేమేం చెప్తాం దాన్ని. అనౌన్స్మెంట్ ఎవరైతే చేసారో అనౌన్స్మెంట్ చేసిన వాళ్ళని అడిగితే బాగుంటుంది. ఈ 1 ఇయర్లో దాదాపు అంటే నాకు తెలిసి నాకు సుదీర్ఘమైన 40 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్రభుత్వాలు వచ్చినాక ఒక వితిన్ 6 months లోపల ఇంత దిగజారిపోయినట్టు కాలేదు. ఇది మొట్టమొదటిసారి చూస్తాము. ఇప్పటికైనా అయినా లేట్ అయింది. ఇప్పటికైనా కానీ మళ్ళీ ఆ తులం బంగారం ఇస్తే పేదలోకి ఈ ప్రభుత్వం మీద సాయం చేసిన విధంగా వాళ్ళకు మంచి క్రెడిట్ దొరుకుతుంది. జనరల్గా ఇప్పుడు ఎంఆర్ఓని ఇప్పుడు డైస్మిన్ ఇలా సీక్రెట్ ఏం లేదు. నేను చోళలో ఏం మాట్లాడలేదు. నేను ఈ 2-3 రోజుల లోపల డిఫరెంట్ ఎమ్మెల్యేస్ చూసినా వాళ్ళ పార్టీ క్యాంప్ కార్యాలయాల్లో చెక్లు ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ మాకు ఆడ ఇవ్వద్దని చెప్పిండు. ఇది లాస్ట్ మీరు సర్దుకోవాలి, లేకుంటే బాగుండదు, రసభాస చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళకి వార్న్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇచ్చినప్పుడంతా యథావిధిగా సీతాఫలం నుండి కళ్యాణ మండపంలో ఇస్తాం. ఏం చేసినాము జనరల్గా వాళ్ళ పార్టీ కార్యకర్తలు సంబంధించి వాళ్ళు వస్తే మేము అవాయిడ్ చేయలేదు. చాలా సందర్భాలలో ఇంతకుముందు గతంలో కూడా 2-3 సార్లు వాళ్ళ కేటరీ అని వాళ్ళు వస్తే వాళ్ళతో కూడా చెక్లు ఇప్పించినాం. జనరల్గా ఏం చేస్తారు ఒక 2-3 చెక్లే నేను నా చేతులు ఇస్తూ ఉంటాను. రిమైనింగ్ మిగతా ఎంత కార్పొరేటరు పార్టీ కార్యకర్తలు కామన్ పీపుల్స్ చాలా సందర్భాలలో మేము మీడియా వాళ్ళతో కూడా చెక్కులు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఈ ఉన్న వాళ్ళు అందరూ చెక్కులు ఇచ్చిన వచ్చారు. ఏం రౌండ్లు ఇచ్చినా వాళ్ళేదా నువ్వు కూడా ఇచ్చినావు అనుకుంటున్నాను. అయితే అది రొటీన్గా ఒకసారి చెక్ ఇస్తే సంతోషపడతారు ఒక ఒపీనియన్ సదుద్దేశం తప్ప దీంట్లో జెండాలు కాదు. జెండాల సంగతి ఏంటో ఎన్నికలలో మేము చెప్తూనే ఉన్నాం కదా. ప్రతి ఎన్నికలలో జెండాల సంగతి చెప్తూనే ఉన్నాం. ఇప్పటికిక్కడ 2-3 సార్లు అయిపోయింది. కార్పొరేటర్స్ అంతా 5 డివిజన్లలో టీఆర్ఎస్లో గెలుస్తూ ఉన్నారు. నాకు ఒక 4 టర్ములు అయిపోయింది. ఎమ్మెల్యే నేను గెలుస్తూనే ఉన్నా. వాళ్ళు చెప్తా ఉన్నారు, చెప్పేటోళ్ళు చెప్తా ఉన్నారు. జనాలు ఎవరికైతే ఫేవర్ చేయాలని అలా చేస్తూనే ఉన్నారు. వాళ్ళని ఎన్నుకుంటా ఉన్నారు.